అసలు ఆయన పరిపాలన మీకు ఎట్లా అనిపిస్తుంది? నాకైతే నచ్చుతుంది కదన్న. ప్రజల వరకు వెళ్తున్నాడు కదా, ప్రతి ఒక్కటి లోపం తెలుసుకొని సీఎం వరకు అందిస్తున్నాడు కదా. అంతకన్నా ఏమన్నా కావాలా? డిప్యూటీ సీఎం ఆయన ఎక్కడుంటే ఆయన తలుచుకుంటే ఆడ కూర్చొని వెళ్ళగలడు. అలాంటిది ప్రజల వరకు వెళ్తున్నాడు కదా. కొంతమంది కావాలని నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు కదా, సో వాళ్ళకి అంటే నెగిటివ్ స్ప్రెడ్ చేస్తారు. ఎందుకంటే పాలన బాగున్నప్పుడు ఎవరైనా నెగిటివ్ స్ప్రెడ్ చేస్తారు. నీకు పాలన బాగాలేనప్పుడు చేయరు కదా, గమ్మని ఉంటారు ఆటోమేటిక్గా. సో మంచి చేస్తున్నాడు కాబట్టి చేస్తున్నాడు. అంటే ఇప్పుడు ఆయన సినిమాలకు ఆల్మోస్ట్ అంత దూరం అయిపోయింది కదా, సో చాలా మంది సినిమాలు కూడా చేయడం కంప్లీట్ రాజకీయాలు అంటున్నారు. సో మరి సినిమాలు ఆపేసి ఎట్లుంటుంది? నేనైతే ప్రజల వరకు వెళ్ళాడు కదా. నీకు ప్రజల్లో సీఎం చూసుకుంటున్నాడు, దేవుడులా చూసుకుంటున్నాడు కదా, అంతకన్నా ఏం కావాలి? నన్ను అడిగితే సినిమాలు అంటావా, తీస్తున్నాడు కదా. అంత డిప్యూటీ సీఎం అయ్యింది, ఓజీ సినిమాకి ఎలా డేట్లు ఇచ్చాడు, అంతకన్నా హీరో కావాలా? అదే నెక్స్ట్ కాబోయే సీఎం పక్కా పవన్ కళ్యాణ్ అంటున్నారు. అవునండి, ఇదే విధంగా మేలు చేస్తే కన్నా ఖచ్చితంగా సీఎం అవుతాడు. మరి చంద్రబాబు నాయుడు ఛాన్స్ ఇవ్వడం అంటున్నారు కదా, ఆయనే ఉందన్నయ్య. కొడుకు లోకేష్ ఉన్నాడు కదా, ఎందుకు ఛాన్స్ ఇస్తాడు అంటున్నారు? నేను అంటుంది అదేనయ్య, పవన్ కళ్యాణ్ సింగిల్ గా కూడా వచ్చా గెలుస్తాడు. నెక్స్ట్ ఇదే మేలు చేస్తాడంటే నేను చెప్తున్నాను కదా, నెక్స్ట్ ఎలక్షన్స్ లో సింగిల్ గా వచ్చినా కూడా గెలుస్తాడు. నా దృష్టిలో పవన్ కళ్యాణ్ సీఎం అయితే ఈయన ప్రజల వరకు వెళ్తున్నాడు, ఆయన ప్రజల వరకు రావట్లేదు కదా. పవన్ కళ్యాణ్ ప్రజల వరకు వచ్చి తన ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకొని సీఎం వరకు వెళ్తుంది. ఆయన అవి చెప్తున్నాడు. ఎందుకంటే నా బర్త్డే కేక్లో మనం స్ప్రే చేస్తాం, గుర్తుందా? దాంట్లో ఇవి వస్తాయి, స్పార్కిల్స్ వస్తుంటాయి, పడతాయి, కింద పడుతుంటే అవి వద్దు, క్యాన్సిల్ చేయమని చెప్పాడు. ఏంటికి? ప్రజలు ముఖ్యం అనుకున్నాడు కాబట్టి. సో మరి ఇప్పుడు ఆడవాళ్ళ కోసం ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటూ ఉంటాడు కదా, సో మరి రాష్ట్రంలో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఇప్పుడు కూడా అఘాయిత్యాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. సో దానికి ఏమంటారు మరి? అన్న అఘాయిత్యాలు అంటే జరుగుతున్నాయి, మనం ఎంత కేర్గా ఉంటామో అమ్మాయిలు కూడా అంతే ఉండాలి. ఆయన చెప్తున్నాడు అన్నాడు, నీకు ఎందుకు ఇవి యాప్స్ వచ్చాయి, యాప్స్ పెట్టుకోవచ్చు కదా, అవి ఉండవు, డిలీట్ చేయడం, ఇన్స్టాగ్రామ్స్ అవి ఉంటాయి. ఆయన చేయాల్సింది చేస్తున్నాడు కదా, నీకెందుకు యాప్స్? అవునన్నా చేయలేరు, నేను చెప్తున్నా వాళ్ళు చేయలేరు. కానీ మీద జరుగుతున్నాయి అఘాయిత్యాలు, చిన్నపిల్లల మీద జరుగుతున్నాయి. అప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ పెద్ద పెద్దగా చెప్పాడు, అవును చేయాలి, ఏం చేస్తున్నారు అది ఇది అని చెప్పి. అవును చేస్తున్నాడు, నీకు అన్న చేస్తుంది కనపడుతుందే కదా, కనపడుతుంది, మెయిల్ చేస్తున్నాడు, చేస్తాడు, అది కూడా వస్తుంది. తొందరపడితే ఎన్నేళ్ళు అయినా ఎలక్షన్స్ అయిపోయి ఎక్కువ రోజులు కూడా అవ్వలే, నీకు 1 month అవుతుంది, అప్పుడే అది చేయి ఇది చేయి అంటే అవ్వదు. చేస్తాడు, 5 ఏళ్ళు ఉంది చూడండి. సో మొత్తానికి ఇప్పటి వరకు చూసిన దానికి మీరు ఏం చెప్తారు పవన్ కళ్యాణ్? నేనైతే రియల్ హీరో అని చెప్తాను అన్నయ్య. సినిమాలో కాదు, రియల్ లైఫ్లో హీరో.